Welcome to Commerce Guide. Today we discuss about goods and service tax in simplified way. Types of returns. మనం జిఎస్టీలో రకరకాల రిటర్న్స్ అనేది ఎవ్రీ మంత్లీ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. ఏవేవి రిటర్న్స్ ఫైల్ చేయాలి, వాటి డ్యూ డేట్స్ ఏంటి అంటే రెగ్యులర్ డీలర్కి వచ్చి ఫస్ట్ ఫామ్ GSTR-1. ఈ GSTR-1 అనేది ఎవ్రీ మంత్లీ అనేది ఫైల్ చేయాలి. అది ఎవ్రీ మంత్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే 10th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. సపోజ్ ఇది ఫిబ్రవరి మంత్. ఈ మంత్ యొక్క GSTR-1 ఫైలింగ్ వచ్చి నెక్స్ట్ మంత్ 10th లోపు అనేది, అంటే మార్చ్ 10th లోపు మనం ఫైల్ చేసి ఉండాలి. డీటెయిల్స్ ఆఫ్ ది అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎఫెక్టెడ్. ఏవైతే మనము అవుట్వర్డ్ సప్లైస్ అంటే మనం బై సెల్ చేసి ఉంటామో వాటిని మాత్రమే మనం అవుట్వర్డ్ సప్లైస్, మన కంపెనీ నుంచి వేరే క్లయింట్కి, కస్టమర్కి మనము సేల్ చేసి ఉంటామో వాటిని మాత్రమే మనము GSTR-1లో ఫైల్ చేసి ఉండాలి. ఎంతైతే సేల్స్ జరిగింటాయో వాటి యొక్క ఇన్వాయిస్లని. అలాగే నెక్స్ట్ GSTR-2A. ఈ GSTR-2A అనేది మంత్లీ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ 11th సక్సీడింగ్ మంత్. ఇది ఏంటంటే మనం GSTR-2 అనేది మనం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఆటో పాపులేటెడ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ మేడ్ అవైలబుల్ టు ద రెసిపెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ GSTR-1 ఫర్నిష్డ్ బై ద సప్లయర్. ఈ GSTR-1 మనం ఎలాగైతే అవుట్వర్డ్ సప్లైస్ చేస్తామో వేరే కన్జ్యూమర్కి, అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్వర్డ్ సప్లైస్ తీసుకుని ఉంటాము. అతను ఏం చేస్తాడు, అతనికి ఇది మనం తీసుకున్న ఇన్వర్డ్ సప్లైస్ వేరే మన సెల్లర్కి, మన సప్లయర్కి అవి ఏమైతే అవుట్వర్డ్ సప్లైస్ అవుతాయి. అలాగే అతను కూడా GSTR-1 అనేది ఫైల్ చేస్తాడు. అలా అతను ఫైల్ చేసిన GSTR-1 అనేది మన GST పోర్టల్లోకి ఆటోమేటిక్గా GSTR-2A రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఏవైతే ఇన్వర్డ్ సప్లైస్ చేస్తుంటామో అవి అవతల వ్యక్తికి అవుట్వర్డ్ సప్లైస్ అవుతాయి. అందుకని ఆ అవుట్వర్డ్ సప్లైస్ని అవతలి సప్లయర్ అనేది GSTR-1 అనేది ఫైల్ చేస్తాడు 10th లోపు. ఎవ్రీ మంత్ 10th లోపు అతను GSTR-1 అనేది ఫైల్ చేస్తాడు. అలా ఫైల్ చేసిన GSTR-1 మన GSTలోకి GSTR-2A రూపంలో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది మన అకౌంట్లోకి, GSTN పోర్టల్లోకి. అలాగే GSTR-2 మంత్లీ, ఇది కూడా మంత్లీ అండ్ 15th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. సపోజ్ మన సప్లయర్స్, మనం ఒకే సప్లయర్ నుంచి మనం పర్చేస్ చేయము, రకరకాల సప్లయర్స్ నుంచి పర్చేస్ చేస్తాం. వాళ్ళందరూ GSTR-1 ఫైల్ చేస్తారు. వాళ్ళు అలా ఫైల్ చేసిన GSTR-1 అనేది మన GSTN పోర్టల్లోకి GSTR-2A రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది వాళ్ళు 10th లోపు ఫైల్ చేయాల్సి వస్తుంది GSTR-1. అలాగే మన అకౌంట్లోకి అది 11th మనకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇలా 11th రిఫ్లెక్ట్ అయిన GSTR-2A ఫైల్ని మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం పర్చేజ్ చేసినవి రిఫ్లెక్ట్ అయ్యా లేవా, వాళ్ళంతా కరెక్ట్గా ఫైల్ చేశారా లేదా GSTR-1లో. అవతలి మన సప్లయర్స్ GSTR-1 కరెక్ట్గా ఫైల్ చేశారా లేదని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బేస్డ్ ఆన్ GSTR-2Aనే మనం ITC అనేది క్లెయిమ్ చేసుకోగలుగుతాం. అలా ఎప్పుడైనా మన ఇన్వర్డ్ సప్లైస్కి అవతల సప్లయర్స్ ఫైల్ చేసిన రిటర్న్స్కి ఏవైనా తేడాస్ వచ్చితే, డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లైమింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, addition or modification in GSTR-2A to be submitted in the form GSTR-2A. అలా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా వెరిఫై చేసుకోవాలి ఆ సప్లయర్స్తో. మీరు ఫైల్ చేశారా లేదా, మా దగ్గర ఇన్వర్డ్ సప్లైస్ ఇంత ఉన్నాయి, మీ దగ్గర నుంచి మేము ఇంత పర్చేజ్ చేస్తున్నాము, మీరు GSTని ఫైల్ చేయలేదు అలా అని మనం ఆ సప్లయర్స్కి ఇంకోసారి చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మాడిఫికేషను లేదా ఏవైనా చేస్తారనమాట. అలా చేయడం వల్ల రిఫ్లెక్ట్ అయ్యేది GSTR-2. అండ్ నెక్స్ట్ ఫామ్ GSTR-1A మంత్లీ, ఇది 15th మంత్ లోపు. GSTR-2 అనేది నెక్స్ట్ మంత్ 15th లోపు సక్సీడింగ్ మంత్. సపోజ్ ఇది ఫిబ్రవరి అనుకోండి, ఈ మంత్ ఫిబ్రవరి, నెక్స్ట్ 15th మార్చ్ లోపు దీన్ని ఫైలింగ్ అనేది చేయాలి GSTR-2. నెక్స్ట్ GSTR-1A మంత్లీ 20th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. అంటే సపోజ్ ఇది ఫిబ్రవరి మంత్, నెక్స్ట్ మార్చ్ 20th లోపు GSTR-1A అనేది
చేయాలన్నమాట. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ యాడెడ్, కరెక్టెడ్ ఆర్ డిలీటెడ్ బై ద రిసిపెంట్. మనం ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్ చేసి ఉంటామో వాటిని యాడ్ చేయడం కానీ ఏవైనా చేంజెస్ ఉంటే వాటిని కూడా నెక్స్ట్ మంత్ 20th లోపు ఫైల్ చేసుకోవాలి. GSTR 1 వేయాలి. లాస్ట్ GSTR 3 ఇది మంత్లీ పే చేయాలి 20th ఆఫ్ ది సక్సీడింగ్ మంత్. ఇది సేమ్ నెక్స్ట్ మంత్ 20th లోపు GSTR 3 అనేది ఫైల్ చేయాలి. ఇలా ఒక మంత్లో మనము 1, 2, 3, 4, 5 అప్రాక్సిమేట్లీ 5 or 6 రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది మనం ఎవ్రీ మంత్ ఇన్ GST రెజ్యూమ్లో. మంత్లీ ఈ GSTR 3 ఏంటంటే మంత్లీ రిటర్న్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ అలాంగ్ విత్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్. ఇలా GSTR 1, 2, 2A, 2, 1A ఇలా వీటన్నిటిలో మనం ఫైల్ చేసినప్పుడు వీటన్నిటి ఎంత అవుట్వర్డ్ సప్లైస్, ఎంత ఇన్వర్డ్ సప్లైస్ మీద మనం ఎంతైతే GST పే చేసి ఉంటాం, అవుట్వర్డ్ సప్లైస్ మీద ఎంతైతే GST పే చేయాల్సి వస్తుంది, వీటన్నిటిని ఒకే ఫైలింగ్ వచ్చి GSTR 3. ఇది వచ్చి ఎంత అయితే అమౌంట్ అలాంగ్ విత్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్. ఈ ఐటీసీ ఎంత వస్తుంది, ఆ ఐటీసీ పోను మనం ఎంత అవుట్వర్డ్ GST అనేది గవర్నమెంట్కి పే చేయాలి, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ అనేది GSTR 3లో అనేది మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. అండ్ GSTR 3A notice to the registered taxable person who fails to furnish returns under section 27 and section 31. ఎవరైతే ట్యాక్సబుల్ పర్సన్ ఫెయిల్ అయింటాడో ఫర్నిష్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి, అతనికి GSTR 3A ప్రకారం ఏవైతే సెక్షన్స్ 27 అండ్ సెక్షన్ 34 ప్రకారం ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి GSTR 3 అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. అలాగే లాస్ట్ మనం యాన్యువల్లీ చేసేది GSTR 9. ఇది యాన్యువల్లీ రిటర్న్ 31st ఆఫ్ ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. డిసెంబర్ 31st లోపు మనం అనేది GSTR 9 అనేది యాన్యువల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. యాన్యువల్ రిటర్న్ ఫర్నిష్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ITC అవైలబుల్ అండ్ GST పెయిడ్ విచ్ ఇంక్లూడెడ్ లోకల్ అండ్ ఇంటర్స్టేట్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఏవైతే మనం సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్, ఇన్వర్డ్ సప్లైస్ మన కంపెనీలోకి వచ్చింటాయో వాటి మీద ఎంతైతే ఇన్వర్డ్ సప్లైస్ మీద మనకు ఎంతైతే ITC అవైలబుల్లో ఉందో, ఎంతైతే మనం GST పే చేస్తుంటామో వీటన్నిటిని ఒక సమ్మరీ క్రియేట్ చేయడాన్ని GSTR 9ని మనం ఫైల్ చేయాల్సి వస్తుంది యాన్యువల్గా 31st డిసెంబర్. ఇతను ఒక బిజినెస్ ఎంటిటీ. సూపర్ కార్స్ లిమిటెడ్ అనేది బిజినెస్ ఎంటిటీ, అలాగే రత్న స్టీల్స్ లిమిటెడ్ అనేది ఒక బిజినెస్ ఎంటిటీ. వీళ్ళిద్దరి మధ్య సపోజ్ రత్న స్టీల్స్ లిమిటెడ్ అనేది అతను ఒక 100 క్వాంటిటీ వస్తువుల్ని ఒక్కొక్కటి వాల్యూ వచ్చి మొత్తం 1 lakh వాల్యూ యొక్క వస్తువుల్ని సూపర్ కార్స్ లిమిటెడ్కి అమ్మాడు. అతను దాని మీద GST వచ్చి 18%లో 18,000 మొత్తం టోటల్. ద బుక్స్ ఆఫ్ సూపర్ కార్స్ లిమిటెడ్ అతని బుక్స్లో ఏ విధంగా రాసుకుంటాడంటే ఇన్వర్డ్ సప్లైస్ అనమాట. ఈ సూపర్ కార్స్ లిమిటెడ్ అనే అతనికి ఇన్వర్డ్ సప్లైస్ అతను పర్చేజ్ చేశాడు కాబట్టి అతనికి ఇన్వర్డ్ సప్లై అవుతుంది. ఆ విధంగా ఇన్వర్డ్ సప్లై ఏంటంటే మొత్తం సీరియల్ నెంబర్ 6 అనుకోండి, క్వాంటిటీ 100 వస్తువుల్ని కొన్నాడు, మొత్తం అమౌంట్ వచ్చి దాని యొక్క విలువ వచ్చి 1 lakh. దాని మీద GST ఎంత పే చేసి ఉంటాడు రత్న స్టీల్ లిమిటెడ్కి ఇచ్చేసి ఉంటాడు అనమాట. 18,000 పే చేసి ఉంటాడు. అప్పుడు రత్న స్టీల్స్ లిమిటెడ్కి ఇదేమవుతుందంటే అవుట్వర్డ్ సప్లై అవుతుంది. ఇతనికి అమ్మాడు కాబట్టి రత్న స్టీల్స్ లిమిటెడ్ అనే అతను సూపర్ కార్స్ లిమిటెడ్కి అమ్మాడు కాబట్టి ఇతనికి అవుట్వర్డ్ సప్లై అవుతుంది. ఇతనికి వచ్చి అవుట్వర్డ్ సప్లై అవుతుంది అంటే ఇతను సేల్ చేశాడు కాబట్టి ఇతని బిజినెస్లోంచి అవుట్వర్డ్ అవుతుంది. ఇతను కొన్నాడు కాబట్టి ఇతనికి బిజినెస్లోకి ఇన్వర్డ్ అవుతుంది. అందుకని ఇవి ఇన్వర్డ్ సప్లైస్, అతనికి అవుట్వర్డ్ సప్లైస్. ఈ రత్న స్టీల్స్లో అవుట్వర్డ్ లిమిటెడ్లో అవుట్వర్డ్ సప్లైస్ రిజిస్టర్లో ఏ విధంగా రాసుకుంటాడంటే సేమ్ 100 క్వాంటిటీ 1 lakh అమౌంట్ GST రిసీవ్ చేసుకుంది 18,000. ఇతను అవుట్వర్డ్ సప్లైస్లో 18,000 GST అనేది ఇతని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఉంటాడు. అలాగే నెక్స్ట్ 50 సేమ్ ఇంకో ట్రాన్సాక్షన్
7 మొత్తం క్వాంటిటీ 50 క్వాంటిటీ 50,000 అమౌంట్, దాని మీద జిఎస్టీ 9,000. ఇలాగా 4 ట్రాన్సాక్షన్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగాయి అన్నమాట. మొత్తం వాల్యూ వచ్చి మొత్తం 225 క్వాంటిటీ వస్తువులు మొత్తం 2,25,000 అమౌంట్, దాని మీద జిఎస్టీ వచ్చి 40,500 వచ్చి సూపర్ కార్స్ లిమిటెడ్ అనే అతను రత్న స్టీల్ లిమిటెడ్స్కి పే చేసి ఉంటాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వాయిస్ వాల్యూలో, పర్చేస్లో. అలాగే రత్న స్టీల్ లిమిటెడ్ అనే అతను 40,500 రూపీస్ అనేది సూపర్ కార్స్ లిమిటెడ్ నుంచి కలెక్ట్ చేసి ఉంటాడు. అలాగే సూపర్ కార్స్ లిమిటెడ్ కూడా కొన్ని సేల్స్ చేస్తాడనమాట. సపోజ్ అతను ఆర్జే ఆటోమొబైల్స్కి ఒక 80 క్వాంటిటీ మొత్తం 80 వస్తువులని 88,000 రూపీస్కి, దాని మీద జిఎస్టీ 15,840 రూపీస్ ఈ విలువతో ఒక ఇన్వాయిస్ని ఆర్జే ఆటోమొబైల్స్కి పర్చేజ్ చేసి ఉంటాడు కొన్ని వస్తువుల్ని ఈ ఇన్వాయిస్ రైజ్ చేసి. అప్పుడు ఈ ఆర్జే ఆటోమొబైల్ ఇతనికేమో సూపర్ కార్స్ లిమిటెడ్ బుక్స్లో ఏమవుతుందంటే ఇది అవుట్వర్డ్ సప్లై అవుతుంది. అప్పుడు ఇతను ఏమవుతాడంటే సెల్లర్ అవుతాడు, ఇతను బయ్యర్. సెల్లర్కి ఏమవుతాయి అవుట్వర్డ్ అవుతుంది, అవుట్వర్డ్ సప్లై. అందుకు ఇతను అవుట్వర్డ్ సప్లైస్ రిజిస్టర్లో ఏమవుతుంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. 1,88,000 50,840 రూపీస్ అనేది ఆర్జే మొబైల్ నుంచి సూపర్ కార్స్ లిమిటెడ్ అనే అతను కలెక్ట్ చేస్తాడు. అలాగే ఈ ట్రాన్సాక్షన్స్. అలాగే టోటల్ 215 క్వాంటిటీ వస్తువుల్ని 2,36,500 రూపీస్ వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ 42,570 రూపీస్ అనేది ట్యాక్స్ అనేది ఆర్జే మొబైల్స్ నుంచి కలెక్ట్ చేసి ఉంటాడు టోటల్ ట్రాన్సాక్షన్స్తో. ఆగస్ట్ 10 అంటే నెక్స్ట్ మంత్ 10, సపోజ్ ఇది జూలై అనుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ 10th మనం ఏం ఫైల్ చేయాలంటే GSTR-1 అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రత్న స్టీల్ లిమిటెడ్ అనే అతను GSTR-1 ఫైల్ చేస్తాడు, ఎందుకంటే అవుట్వర్డ్ సప్లైస్ చేశాడు కాబట్టి. ఈ రత్న స్టీల్ లిమిటెడ్ అనే అతను GSTR-1 అనేది ఫైల్ చేయాలి ఆగస్ట్ 10 నెక్స్ట్ మంత్ 10 లోపు. అప్పుడు అతను ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్ చేసి ఉంటాడో వాటిలోంచి సీరియల్ నెంబర్ ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 10 ఈ 3 అనేది ఫైల్ చేశాడు. అప్పుడు సూపర్ కార్స్ లిమిటెడ్ అనే అతను కూడా GSTR-1 ఫైల్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ 10 లోపు. ఇతను ఏం చేశాడు, మొత్తం 1, 2, 3, 4 మొత్తం ఇన్వాయిస్ని ఫైల్ చేసేస్తాడు అనమాట. ఎంతైతే జిఎస్టీ కలెక్ట్ చేశాడు 15,800, 15,800, 11,880, 11,880, 5940, 5940, 8910, 8910. ఇతను మాత్రం కరెక్ట్గా ఫైల్ చేశాడు సూపర్ కార్స్ లిమిటెడ్ అనే అతను జిఎస్టీని అవుట్వర్డ్ సప్లైస్ చేశాడు కాబట్టి ఆర్జే మొబైల్స్కి. ఇలా అవుట్వర్డ్ సప్లైస్ని రత్న స్టీల్ లిమిటెడ్ అండ్ సూపర్ కార్స్ లిమిటెడ్ ఈ రెండు ఏవైతే అవుట్వర్డ్ సప్లై జరిగినాయి వాళ్ళ బిజినెస్లో నెక్స్ట్ మంత్ 10 లోపు GSTR-1 అనేది ఫైల్ చేశారు. GST-1 పోర్టల్లో రత్న స్టీల్ లిమిటెడ్ అండ్ సూపర్ కార్ లిమిటెడ్ అనే వాళ్ళు ఇద్దరు ఫైల్ చేశారనమాట. ఈ రత్న కార్ లిమిటెడ్ యొక్క GSTR-1 అనేది ఇక్కడ GST-1 పోర్టల్లో అప్లోడ్ చేస్తాడు. అలాగే సూపర్ కార్స్ లిమిటెడ్ అతను GST-1 పోర్టల్లో వాళ్ళ GSTR-1 ఫైల్ కింద అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేసిన దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే నెక్స్ట్ ఆగస్ట్ 11th నెక్స్ట్ సపోజ్ ఇది జూలై మంత్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ 11th నెక్స్ట్ మంత్ 11th లోపు GSTR-2 అనేది ఆటో రిఫ్లెక్ట్ అవుతుంది ఎవరి అకౌంట్లో. సపోజ్ ఈ సూపర్ కార్స్ లిమిటెడ్లో ఆటో రిఫ్లెక్ట్ అవుతుంది. అతను ఏవైతే అప్లోడ్ చేసి ఉంటాడో రత్న స్టీల్ లిమిటెడ్ ఏవైతే అప్లోడ్ చేసి ఉంటాయో అవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. 7, 8, 9 ఇన్వాయిస్ నెంబర్ 7, 8, 10 మాత్రమే అతను అప్లోడ్ చేశాడు కాబట్టి ఇంత మాత్రమే మన GSTR-2లోకి అప్లోడ్ అవుతుంది. మనకి సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క GSTR-2A అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే దాన్ని చూసుకొని మనము వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఆటో రిఫ్లెక్ట్ అయిన GSTR-2Aని మనము నెక్స్ట్ మంత్ 11 చెక్ చేసుకుంటారు అనమాట. ఏవైతే రిఫ్లెక్ట్ అవ్వలేదు దాన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది ఈ 9,000 వచ్చింది అతను క్లెయిమ్ చేశాడు. నెక్స్ట్
4,500 4,500 అయిపోయింది. 9,000 9,000 ఇన్వాయిస్ నెంబర్ 7 అయిపోయింది. ఏదైతే రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఇది రిఫ్లెక్ట్ అవ్వలేదు. 6 ఇన్వాయిస్ నెంబర్ 6 టోటల్ 18,000 మనం ఈ రత్న స్టీల్ లిమిటెడ్కి మనం పే చేస్తున్నాం జిఎస్టీఆర్ రూపంలో, జిఎస్టీ రూపంలో మనం పర్చేజ్ చేసాం కాబట్టి. అతను మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాడు అవుట్వర్డ్ సప్లైస్లో. అతను ఫైల్ చేయలేదన్నమాట అవుట్వర్డ్ సప్లైస్లో ఈ ఇన్వాయిస్ నెంబర్ 6 అనేది. జిఎస్టీఆర్ 1లో అతను ఫైల్ చేయలేదు, రత్న స్టీల్ లిమిటెడ్ అనే అతను. అప్పుడు మనం ఏం చేయాలంటే అతనికి ఫోన్ చేసి సపోజ్ అతనితో కాంటాక్ట్ అయ్యి మీరు ఇలా చేయలేదు అని సపోజ్ కమ్యూనికేషన్ చేసుకొని మనం అతని చేత ఫైల్ చేయించుకోవాలి. అలా ఫైల్ చేయించుకునే దాన్ని ఆగస్ట్ 15th నెక్స్ట్ మంత్ ఆగస్టు 15th జిఎస్టీఆర్ 2 అనేది ఫైల్ చేయించుకోవాలి అతని చేత. తర్వాత ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ 2 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మన అకౌంట్లో. అప్పుడు మనకు ఐటీసీ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం ఇది ఇన్వర్డ్ సప్లైస్, మనం ఎంతైతే జిఎస్టీ పే చేస్తున్నామో ఇన్వర్డ్ సప్లైస్ మీద 40,500 మనకి ఎంత వచ్చింది ఆటోమేటిక్గా 40,500. సో ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆగస్ట్ 16th జిఎస్టీఆర్ 1A ఏవైనా చేంజెస్ ఉంటే, ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్లో చేంజెస్ ఉంటాయో అవి మనము అతను చెక్ చేసుకుంటాడు అనమాట. రత్న స్టీల్స్ లిమిటెడ్ అతను జిఎస్టీఆర్ 1A ఏవైతే మిస్సింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైల్ చేయాల్సి వస్తుంది జిఎస్టీఆర్ 1A రూపంలో. నెక్స్ట్ ఆగస్ట్ 20th ఈ మంత్లీ రిటర్న్ జిఎస్టీఆర్ 3 దానిలో జిఎస్టీఆర్ 3లో ఏమవుతుందంటే టోటల్ అవుట్వర్డ్ సప్లైస్ ఎంత, టోటల్ ఇన్వర్డ్ సప్లైస్ ఎంత, ఈ ఇన్వర్డ్ సప్లైస్ మీద ఎంతైతే మనకు ఐటీసీ అవైలబుల్లో ఉంది, అవుట్వర్డ్ సప్లైస్లో మనం ఎంత పేమెంట్ చేయాలి జిఎస్టీ, ఇన్వర్డ్ సప్లైస్లో మనకి ఎంత ఐటీసీ అవైలబుల్ ఉంది, ఎంతైతే పే చేయాలి, ఎంత అవైలబుల్లో ఉంది, ఈ తీసేసి దాని డిఫరెన్స్ని మనము జిఎస్టీ పోర్టల్లో మనము పే చేస్తామన్నమాట. ఆగస్ట్ 20 లోపు మన జిఎస్టీఆర్ 3 ఫైల్ చేస్తాం. అలాగే ఆగస్ట్ 21 వచ్చి ఫామ్ జిఎస్టీ మిస్లేనియస్ 1 సూపర్ కార్స్ లిమిటెడ్ ఎలిజిబిలిటీ ఐటీసీ. నెక్స్ట్ కన్ఫర్మేషన్. ఈ విధంగా మనము జిఎస్టీ పోర్టల్లో జిఎస్టీ అనేది ఫైల్ జరుగుతుంది. యాక్చువల్గా టెక్నాలజీ ఈజ్ ద కీ. జిఎస్టీ ఈజ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ టెక్నాలజీ డ్రైవెన్ కంప్లైంట్స్. ఈ జిఎస్టీ అనేది మనం ఎలా చేస్తామంటే టోటల్లీ జిఎస్టీఎన్ పోర్టల్లో యూజ్ చేసుకొని ఒక టెక్నాలజీ జిఎస్టీఎన్ పోర్టల్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకొని జరుగుతుంది. అవి ఏవి అంటే ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్, ఇన్వర్డ్ సప్లై ట్రాన్సాక్షన్స్, అవుట్వర్డ్ సప్లై ట్రాన్సాక్షన్స్. జిఎస్టీ ఈజ్ ఒక ట్రాన్సాక్షన్ బేస్డ్ టెక్నాలజీ డ్రైవెన్ కంప్లైంట్స్ అనమాట. టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అనేది జిఎస్టీ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ B2B, B2G డేటా ఎక్స్చేంజ్ త్రూ జిఎస్టీఎన్. మన ఈ జిఎస్టీలో రిజిస్టర్ అయిన తర్వాత మనకి జిఎస్టీఎన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని బేస్ చేసుకొని ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో బిజినెస్ టు బిజినెస్, B2B అంటే బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ అనేది డేటా ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ట్రయాంగులర్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్ విత్ జిఎస్టీఎన్. ట్రయాంగులేషన్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్ అంటే మనం చేసిన ఇన్వర్డ్ సప్లైస్ అవతల వ్యక్తికి అవుట్వర్డ్ సప్లైస్ రూపంలో ఉంటాయి. అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ బిజినెస్ రికార్డ్స్ అనేది మనం ఏవైతే ఇన్వర్డ్ సప్లైస్ రికార్డ్స్ ఉంటాయో అతని దగ్గర అవుట్వర్డ్ సప్లైస్ రూపంలో అవే రికార్డ్స్ ఉంటాయి. ఈ రెండింటిని మనము గవర్నమెంట్ జిఎస్టీ పోర్టల్లో ఫైలింగ్ రిటర్న్స్ చేస్తాం. ఈ విధంగా అనేది ట్రయాంగులేషన్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్ అనేది జిఎస్టీఎన్ నెంబర్ని ఉపయోగించుకొని మనము రికార్డ్స్ అనేది మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ అనేది డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది. జిఎస్టీ అనేది టెక్నాలజీ డ్రైవెన్ ట్రాన్సాక్షన్ బేస్డ్ కంప్లైంట్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.